మధు, నువ్వు వీటితో చెప్పడం వల్లే గౌతమ్ శారాతో మాట్లాడాడు. నిజానికి ఇదంతా ఆ భగవంతుడి దయం చెప్పొచ్చు. మీరు భయపడకండి అంకుల్, ఈ కేసు తీర్పు మనకి అనుకూలంగా వస్తుంది. ఆంటీ ఇంట్లో ఒంటరిగా ఉండుంటున్నా. సరే, మళ్ళీ కలుద్దాం. ఈ బిన్ ఏమనుకుంటాడు? ఈ ఒక్క హియరింగ్ తో కేసుని గ్యారంటీగా క్లోజ్ చేయించేవాడిని. నేను కష్టపడి ట్రైనింగ్ ఇచ్చిన సాక్ష్యాన్ని కోర్టులో కంప్లీట్ గా మార్చేశారు. డిఫెన్స్ మనం అనుకున్న విధంగా లేదు కదా. అలాంటి వాడిని తను కాపాడుతుందని తెలుసుకుంటే. ఇలా చూడు, మనం చేసే పని అటువంటిది. ఇవన్నీ పట్టించుకోకూడదు. మనమంతా ప్రొఫెషనల్స్. తను చేసింది కరెక్ట్ అని చెప్పడానికి నన్ను ఇక్కడికి పిలిచారా? ఎవరి కోసమో న్యాయం చెప్పడం గానీ లేదా ఇందులో రిఫరీగా ఉండడం గానీ నాకు ఇష్టం లేదు. ఒక విషయం మాత్రం చెప్తాను విను. కేసు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. కానీ మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇంకా ఎన్నాళ్ళరా మీరిద్దరూ విడివిడిగా పడుకుంటారు? నేరం మోపబడిన గౌతమ్ ముందుకు రావాలి. నేను అడిగే ప్రశ్నలకి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఇంట్రాగేషన్ లో మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు అర్థమయ్యాయా? అర్థమయ్యాయి. ఈ కేసులో విక్టిమ్ మీరు ప్రేమికులా? ఈ కేసులో విక్టిమ్ మీరు ప్రేమికులా? విక్టిమ్ ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారా? 2019 మే 24వ తేదీన ఈ కేసులో చెప్పినట్టుగా మీరిద్దరూ శారీరకంగా కలిసారా? విక్టిమ్ కి బలవంతంగా మద్యపానం ఇచ్చారా? లేదు సార్. ఈ కేసులో విక్టిమ్ కి మీరంటే ఇష్టం ఉందన్న విషయం మీకు ముందే తెలుసా? ఏదో ఒక ప్రశ్న నిన్ను సమస్యల్లోకి తోస్తుందని అనిపించినప్పుడు అందులో నిజమున్నా కూడా అందుకు లేదు, నాకు తెలియదని చెప్పాలి. లేదు, నాకు తెలీదు. మీరేదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సార్, అనుష నాకు మంచి ఫ్రెండ్. నేను తనని కావాలని మోసం చేయలేదు. నన్ను క్షమించండి. Are you ready for the hearing? Yes, Your Honor. Your Honor, నేను నా క్లయింట్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు తను నన్ను ఒక్క ప్రశ్న మాత్రమే అడిగింది. నేను తన్ని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా తనకెందుకు ఇలా చేయాలనిపించింది అని. గౌతమ్ అనుషాన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడా లేదా? అసలు వాళ్ళిద్దరూ నిజమైన ప్రేమికులేనా లేదా స్నేహితులేనా అని మనకి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. తను నన్ను అడిగిన ప్రశ్న నాకింకా వినిపిస్తూనే ఉంది. ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సింది కోర్టు కాదు, గౌతమ్ మనసాక్షి మాత్రమే. మనసాక్షి చనిపోయినప్పుడే చట్టం దగ్గరికి రావాలి. ఈరోజు ఆ చట్టం ముందు గౌతమ్ నేరస్తుడు. ఐపీసీ 415, 375 సెక్షన్ ప్రకారం గౌతమ్ చేసింది క్షమించరాని నేరం. యువర్ ఆనర్, ఈ కేసు గురించి న్యాయస్థానానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ కేసుకి ఇచ్చే తీర్పు ఏదైనా సరే భవిష్యత్తులో సమాజంపై దాని ప్రభావం అయితే ఉంటుంది. చట్టం అందరినీ సురక్షితంగా చూసుకున్నా సరే ఈ సమాజంలో మోసపోయే ఆడవాళ్ల సంఖ్య మనకి తెలియకుండానే ప్రతిరోజు పెరుగుతూ ఉంది. కానీ వాళ్ళలో చాలా మంది న్యాయం కోసం పోరాడడానికి ఆలోచిస్తున్నారు. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఈ తీర్పు ఆ కారణాల్లో ఒకటి కాకూడదు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ అనుష అండ్ మెనీ అదర్ అనుషాస్, I request the Honorable Court to convict the accused for the offences charged and award him the maximum sentence prescribed for the same. యువర్ ఆనర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి చెందిన ఆర్టికల్ 14లో చట్టం దగ్గరికి న్యాయం కోసం ఒక పురుషుడు వచ్చినా స్త్రీ వచ్చినా వాళ్ళకి రక్షణ కలిగిస్తామని హామీ ఇస్తుంది. కానీ మన సమాజం మాత్రం హామీ ఇవ్వడం లేదు. ఉదాహరణకి, సెక్స్ ఇస్ నాట్ అ ప్రామిస్ అని ఒక స్త్రీ చెప్పినప్పుడు ప్రజలు దాన్ని మెచ్చుకున్నారు. అదే మాట ఒక పురుషుడు చెప్పుంటే? నిజానికి ఈ కేసులో ఇదే ముఖ్యమైన పాయింట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని ఈ సమాజం ముందు ఒక నేరస్తుడిని ముద్ర వేస్తున్నప్పుడు పురుషులకి స్త్రీలకి చట్టం ఒక్కటే అయితే నా క్లయింట్ అంత పెద్ద తప్పేమీ చేయలేదు యువర్ ఆనర్.
ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు ఒకే ఆలోచనతోటి ఒకే విషయం చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి చేసిందే తప్పని ఎలా అంటున్నారు? యువర్ ఆనర్, నేనొక ఫెమినిస్ట్ ని. ఆ అర్థానికి తగినట్టుగా ఒక్కొక్క మనిషికి, అదొక పురుషుడైనా స్త్రీ అయినా ఏ జెండర్ అయినా సరే, ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలన్నదే నా ఆశ. ఈ సమాజంలో నాలాంటి ఆడవాళ్లు ప్రతిరోజు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే ప్రతి పురుషునికి తన వైపున న్యాయాన్ని చెప్తూ ఆయనకి దక్కాల్సిన న్యాయాన్ని మరుగున పడకుండా చేయాలి. మా సంరక్షణ కోసం ఇలాంటి నియమాన్ని తీసుకొచ్చారనే విషయం మాకు తెలుసు. ఒక్క స్త్రీ మిస్యూజ్ చేసినా కూడా బాధింపబడేది ఒక నిరపరాధ, యువర్ ఆనర్. కానీ ఇదే సమాజం ఆ రోజు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అందువల్ల ఇలాంటి ఒక్క తప్పుడు కేసు కూడా రాకుండా చూసుకోవడం ఒక స్త్రీ చేతిలోనే ఉంది, యువర్ ఆనర్. యువర్ ఆనర్, చట్టాన్ని మిస్యూజ్ చేసి నా క్లయింట్ ని నేరస్తుడిగా ప్రూవ్ చేయాలని ప్రాసిక్యూషన్ ట్రై చేస్తుంది. కానీ న్యాయస్థానం అర్థం చేసుకుని నిర్దోషి అయిన నా క్లయింట్ కి ఎటువంటి శిక్ష పడకుండా కాపాడుతుందని నమ్ముతున్నాను. The case is taken for orders. Orders will be pronounced on November 4th. SC 192/16. ఏంటకా? మధు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చుంటకా. మధు, నీకు ఎబిన్కి మధ్యనున్న ఇగో అది కోర్టు మధ్య మాత్రమే అని నాకు మొదటి నుంచి అనిపించట్లేదు. కానీ ఇంతవరకు నేను దాని గురించి మాట్లాడకపోవడం నా స్వార్థమనే చెప్పాలి. మీరలా అనుకోవాల్సిన అవసరం లేదు. మధు, గౌతమ్ తప్పు చేశాడా లేదా అనేది నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను తన అక్కని, నేను తన్ని ప్రొటెక్ట్ చేసే తీరాలి. అలా చూస్తే మనమంతా స్వార్థపరులమే. అలాగే ఉండాలి. కానీ దానివల్ల నీ జీవితం బాధపడితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. నా తమ్ముడిని కాపాడడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవడం అది మూర్ఖత్వం. కేసు అయిపోయింది. ఇక నీ గురించి ఆలోచించు. మళ్ళీ జాయిన్ అవ్వమని ఈమెని ఆఫీస్ వాళ్ళు పిలుస్తున్నారు. కానీ తనకి వెళ్ళడం ఇష్టం లేదు. భయపడి దాక్కోవడానికి మేమేం తప్పు చేశాం? ఈ కేసు తీర్పుని ముందుగానే మనం తెలుసుకోగలమా? మాక్సిమం మన వల్ల అయిందంతా ట్రై చేసాం. ఇక జడ్జే డెసిషన్ తీసుకోవాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను అనుషాతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. మాట్లాడండి. తీర్పు గురించి ఆలోచించి టెన్షన్ పడుతున్నావా? ఇందులో మన ఇద్దరికి సిమిలారిటీ ఉంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నామో వాళ్ళనే ఓడించడానికి ప్రయత్నిస్తున్నాం. జస్ట్ చెప్తున్నానంతే. నేను ఎలాగైనా ఈ కేసులో గెలవాలి. అప్పుడే నా కెరీర్ ఎఫెక్ట్ అవ్వదు. మాధవి పరిస్థితి అంతే, నాకు తెలుసు. కానీ ఈ కేసులో నేను అనుకోని విధంగా ఏదైనా జరిగిందంటే అది సేరా మాట మార్చడం. హియరింగ్ జరగక ముందు మాధవి టెన్షన్ పడ్డం నేను గమనించాను. సేరా మాట మార్చడంతో మాధవి షాక్ అవడం కూడా నేను చూశాను. అడ్వకేట్స్గా మేము సమాధానం గురించి కాదు, మాకు కావాల్సిన సమాధానం రాబట్టుకోవడం కోసం ఎలాంటి ప్రశ్న అడగాలో ఆలోచిస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ హియర్? సేరా కోర్టులో ఎందుకు మాట మార్చిందనా, లేదా ఎవరు చెప్పడం వల్ల సేరా మాట మార్చిందని మనం తెలుసుకోవడం ముఖ్యం. నేను నిన్ను జడ్జ్ చేయడం లేదు. నిజానికి నాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే నువ్వు నా క్లయింట్వి. బట్ నాకు కొన్ని విషయాలకి క్లారిటీ కావాలి. ఆ రోజు ఈ కేసుని వాపస్ తీసుకోగలమని అడిగావు కదా, ఎందుకని అడిగా? గౌతమ్కి ఎన్నేళ్ళు శిక్ష పడుతుందని అడిగావు. ఎందుకు అడిగావో చెప్పు. నాకు తెలియదు. ఎందుకు అడిగానో నాకే తెలియదు. వాడు నన్ను పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు
నేను వాడి కాళ్ళు పట్టుకుని బతమలాడాను, కానీ వాడు నా మాటలు అసలు పట్టించుకోలేదు. ఆ రోజు వాడి మీద నాకు చాలా కోపం వచ్చింది. వాడు నన్ను చీట్ చేశాడని మా నాన్న కేసు పెట్టమని చెప్పినప్పుడు నేను నేను ఇంకేమీ ఆలోచించలేదు. మొదటి నుండి వాడు నన్ను అర్థం చేసుకోలేదని నాకు తెలుసు. కానీ నేను నా మనసులో ఏముందో ఇంకాస్త క్లియర్గా వాడితో చెప్పుంటే, లేదా అంతా అయ్యాక కాస్త టైం తీసుకుని మేమిద్దరం మాట్లాడుకుని ఉంటే, ఈ విధంగా నాకేం చెప్పాలో తెలియడం లేదు. ఈ కేసులో మీరు గెలిచారంటే ఆపోజిట్ సైడ్ లో ఉండేది మీ భార్య కదా. తను బాధపడడం చూస్తూ ఎన్నాళ్ళని మీరు సంతోషంగా ఉండగలరు? అలాంటి బాధే నాకు ఉంటుంది. నేను చెప్పాననే సేర వాగ్మూలాన్ని మార్చింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ.